సార్ నిన్న సభ టైటిల్ ఏంటి సార్? సూపర్ సిక్స్ సూపర్ హిట్ సార్. అవును. సూపర్ సిక్స్ అచీవ్డ్ కాదు సార్. దాని టైటిల్ సూపర్ సిక్స్ అచీవ్డ్ కాదు, సూపర్ సిక్స్ సూపర్ హిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, రిలీజ్ అయ్యి ఒక వారం రోజులు ఆడిన తర్వాత సినిమా సూపర్ హిట్ అని చెప్పి బ్యానర్లు వేసుకుంటారండి, పోస్టర్లు అంటించుకుంటారండి, లేకపోతే సినిమా థియేటర్లోంచి ఎత్తేసిన తర్వాత సూపర్ హిట్ అని వేసుకుంటారా సార్? ఇప్పుడు నేను 2 రోజులు చెప్తా సినిమా రిలీజ్ కాగానే 2-3 రోజుల్లో భారీగా కలెక్షన్లు వచ్చేస్తే రాగానే సినిమా థియేటర్లో ఆడుతూనే ఉంది, ఇక విస్తృతంగా ప్రచారంలోకి వచ్చేస్తే బ్లాక్ బాస్టర్ మంచి కలెక్షన్లు వచ్చినాయని. అవును, వేసుకుంటారు కదా. అంటే ప్రజలకు తెలియజేయడం కోసం సినిమా బాగా ఆడుతుంది, కూటమి ప్రభుత్వం పథకాలు కూడా బాగా అమలు చేస్తా ఉంది, ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటా వెళ్తున్నాం, సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే సార్ ఇక్కడ ఏంటండి సురేష్ గారిని జాగ్రత్త వినమంటున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళది, మేము రాష్ట్రాన్ని గుల్ల కింద తొక్కేసి బయటికి వెళ్ళాము, వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేరు, ఎలా అమలు చేద్దామో చూద్దామని చెప్పి ప్రతిరోజు 10 హామీలు ఇచ్చామనుకోండి, ఒక హామీ అమలు చేయగానే చేస్తే చేశారులే, 9 ఎలా చేస్తారో చూస్తామనే ఒక ప్రగల్భాలు, 2 చేసామనుకోండి చేశారులే ఇంకా 8 ఉన్నాయిగా అనే పెద్ద విరుపు మాటలు, 9 కూడా చేసామనుకోండి 9 చేశారు ఇంకొకటి ఉంది అది కూడా చేయండి అంటారు. అంటే ఇక్కడ ఎలా చెయ్యలేరో ఎలా చేస్తారో చూస్తామనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఎందుకు చెయ్యలేమో చూస్తామనేది మా ఆలోచన. ఈ రోజున మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొటేషన్ వేసుకుంటారు కదా, కొటేషన్ ఆయనకి ఏమైనా సెట్ అవుద్దా సార్? రాష్ట్ర ప్రజలను అడగండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడగండి, పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, సెట్ అవ్వని కొటేషన్ ఆయనే వేసుకోగలేంది. ఈ రోజున ఇన్ని పథకాలు ఇన్ని వ్యయ ప్రయాసాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటా వెళ్తుంటే మేము చెప్పుకోవటంలో తప్పేంటి? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ప్రెస్ మీట్ లో? నేను చాలా చేశాను, మేము చెప్పుకోలేకపోయామన్నారు. ఈ రోజున ఇంత ఆర్థిక భారం ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి అని చెప్పి, తల్లికి వందనం అని చెప్పి, సిలిండర్లు అని చెప్పి, ఇట్లా అనేక రకమైనటువంటి పథకాలన్నీ 1 by 1 మేము అమలు చేసుకుంటా వస్తుంటే మేము చెప్పుకుంటే తప్పేంటి? మేము సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసేసామని చెప్తా ఉన్నామా? అంటే దాని అర్థం బేసిక్ అందరూ ఏమనుకుంటారంటే సూపర్ ఎట్లా సార్, అంటే అన్ని హిట్ అయినాయి అని అనుకుంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్థం కాకపోతే ప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మీకు ఒక గ్లాస్ ఇచ్చాను సార్, ఒక గ్లాస్ లో సగం వాటర్ పోసి ఇచ్చాను, నేనేమంటాను సగం ఫుల్ గా ఉందంటాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారు హాఫ్ ఎంటీ అంటారు. మనం చూసే కోణాన్ని బట్టి మనం చూసే వ్యక్తిత్వాన్ని గాని చూసే అంశం గాని మారిపోతుంది. మీ పర్స్పెక్టివ్ లో మీరు చూస్తున్నారు, మా పర్స్పెక్టివ్ లో మేము చూస్తున్నాం. అంతేగాని బ్రెయిన్ లో కూడా రెండు ఉంటాయి సార్, నెగిటివ్ బ్రెయిన్ పాజిటివ్ బ్రెయిన్ అని. వైఎస్ఆర్సీపీ వాళ్ళది అచ్చంగా నెగిటివ్ బ్రెయినే, మీరు ఏమైనా చేయండి ఇది ఈ మాత్రం ఏం చేయలేము అంటారు, కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలే. కానీ మేము పాజిటివ్ దృక్పథంతో బయటికి ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు మేము హాఫ్ ఫుల్ అంటాం, ఇంకా హాఫ్ కూడా ఫుల్ చేయగలమన్న కాన్ఫిడెన్స్ ఆ సత్తా మాకుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. అయితే ఇందాక నేను చెప్పాలనుకున్నది ఇందాక ప్రసాద్ గారు చెప్పేశారు ఏమని, ఇప్పుడు అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే కదా అవార్డు ఇచ్చేది, డిగ్రీ ఇచ్చేది. కానీ ఏ సబ్జెక్టు పాస్ అవ్వకుండా ఫెయిల్ మార్కులు తెచ్చుకుని 32 మార్కులు తెచ్చుకుని 35కి నన్ను పాస్ చేయండి, నన్ను పాస్ చేస్తే నేను ఇంటర్మీడియట్కి వెళ్తానని చెప్పి 10వ తరగతి విద్యార్థి ఎలా గోల్ చేస్తాడో, ఈ రోజు మీరు పాస్ అయితే కదా మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది. అలా అని చెప్పి రాజ్యాంగంలో ఉందా అంటే, మరి ఆ రోజున 23 సీట్లకి 5 పీకేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు టీడీపీగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అనలేదా? అప్పుడు ఏదో పొరపాటు అని ఉంటారులేండి. పొరపాటు ఏంటి? మీకేమో ఒక న్యాయం, మాకేమో ఒక న్యాయమా? ఇప్పుడు సురేష్ గారు చెప్తా ఉన్నారు ప్రజలు చంపలేసుకుంటా ఉన్నారు ఎందుకు ఓట్లేసామని. ఎస్, వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓట్లేసామని చెప్పి ప్రజలు చంపలేసుకుంటా ఉన్నారు. మేము ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు అసెంబ్లీకి కూడా పోకుండా జీతాలు తీసుకుంటూ, పోనీ జీతాలు మాకు వద్దని ఎక్కడని చెప్పారా? 11 మంది ఎమ్మెల్యేలు మేము జీతాలు తీసుకోమని చెప్పి జీతాలు ఏమైనా వెనక్కి ఇచ్చారా? వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారు, అసెంబ్లీకే వెళ్ళాలా, మేము పబ్లిక్ లో కూర్చొని ప్రశ్నిస్తున్నాము, నియోజకవర్గాల సమస్యలు తెలుసుకుంటున్నాం అంటున్నారు. జీతాలు వెనక్కి ఇచ్చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చే జీతాన్ని అక్కడ అనాథ పిల్లలకి ఇస్తున్నారు పిఠాపురంలో. మరి మీ 11 మంది ఆ జీతాలు తీసుకుని పప్పు బెల్లాలా ఖర్చు పెట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, వాడుకుంటున్నారు కదా. మేము అసెంబ్లీకి వెళ్ళాము, మేము ప్రెస్ మీట్లు పెడతాం, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అన్నప్పుడు మీకు జీతాలు ఎందుకు సార్?
ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు ఎందుకు వెనక్కి ఇచ్చేయండి, లేకపోతే మీ నియోజకవర్గంలో ఎవరైనా పేద పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. రైట్. ఇంకోటి చెప్తా, ఇంకోటి చెప్పి కంక్లూడ్ చేస్తా, ఒక్క నిమిషం సార్. ఇంకోటి, పోలీసుల మీద దాడులు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎవరు సార్ దాడులు చేసేది? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కదా వాళ్ళంతా. రేపొద్దున వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తారు కదా వాళ్ళని. తెనాల్లో మీరు కిరణ్ గారు ఇంత నీతిమాలిన మాటలు మాట్లాడతారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి. ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడినప్పుడు సురేష్ గారు ఇక్కడ కిరణ్ గారు చెప్తాను, ఒక్క నిమిషం సార్. శ్రీశైలం ఎమ్మెల్యే సురేష్ గారు ఒక్క నిమిషం తెచ్చేదా నేను అడుగుతాను. కిరణ్ గారు, శ్రీశైలం ఎమ్మెల్యే గారు అటవీ శాఖ అధికారుల మీద చేయి చేసుకున్నది, దాని మీద ఇంతవరకు అంటే అది దాని పురోగతి ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, వాళ్ళకి మరి ఎవరెవరైతే అన్యాయంగా ఫారెస్ట్ అధికారులని దాడి చేశారో అసలు కనీసం వాళ్ళకి ఒక రోజు రిమాండ్ కూడా పోయిన పరిస్థితి లేదు కదా సార్. నేను చెప్తాను, ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు, ఆ సెక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, తెనాలిలో ఒక కానిస్టేబుల్ ని 3 కుర్రోళ్ళు గంజా తాగేసి కొడితే వాళ్ళకి పోలీసు స్టైల్లో ఒక ట్రీట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శం చేశారు కదా. ఈ రోజున పోలీసులు ఒక ట్రీట్మెంట్ చేయాలన్నా లేకపోతే ఒక చర్యలు తీసుకోవాలన్నా మళ్ళీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తయారవుతున్నారు కదా, మా కార్యకర్తలను కొడతారా మీరని చెప్పి. ఇప్పుడు ఒక ఏదైనా కేసు, ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, ఎవరైనా కూడా ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు దానికి అన్ని పక్కల నుంచి మద్దతు వస్తే బాగుంటది సార్. మీరు గంజాయి అయితే ఏంటి, రౌడీ షీటర్లు అయితే ఏంటి, మేము వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తామంటే అదొక యాంగిల్. అంటే నేను చెప్పాను కదా ఇందాక, మీరు చూసే దృక్పథం అట్లా ఉంటది, మీరు చూసే కోణం అట్లా ఉంటది. ఇప్పుడు శ్రీశైలం ఎమ్మెల్యే అవనివ్వండి, లేకపోతే అక్కడ జనసేన నాయకుడే ఉండనివ్వండి, ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ గారే వెనకాలేసుకు రాలేదు కదా, బహిరంగంగానే చెప్పారు కదా, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద